ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న అధ్యాపకుల చిత్తశుద్ధితో పనిచేయాలి అని అన్నారు. కామెంట్స్. ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో వీళ్లకు సంబంధించిన బెయిలీ పుస్తకాలు కూడా ఇవ్వనున్నాం. నెలవారీగా పెన్షన్లు కూడా వాళ్ళ అకౌంట్ పడే విధంగా ఏర్పాటు చేయనున్నాం. దివీస్ వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పేరా స్పోర్ట్స్ను ఏర్పాటు చేయనున్నాం. రానున్న రోజుల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. నేవీ డేకి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నాం. వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలను చూడాలి. ఇంతకు ముందు రాష్ట్ర ప్రజలు అందరూ ఫేక్ ముఖ్యమంత్రిని చూశాం. దీనిలో ఆ క్యాప్స్ ఫిల్ చేసేదానికి అవసరమైన వాటిని వేకెంట్గా మనం బ్యాక్లాగ్ కింద పెట్టి భర్తీ కూడా చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఖాళీలన్నింటినీ కూడా నింపేదాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతోటి మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకున్న ప్రకారం పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటి ఈ పెన్షన్ స్కీమ్స్ని ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు 2000 రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అది 4000 తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మనకి 6000 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ కూడా మా ప్రిన్సిపల్ గారు మిగతా స్టాఫ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోయినసారి ముఖ్యమంత్రి గారు నేరుగా వీళ్ళ అకౌంట్స్కే క్యాష్ ఇవ్వన్నారు. కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి నెలకు 2 నెలలకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. అటువంటిది లేకుండా వాళ్ళు ఇక్కడే కాదు, మీరు వాళ్ళ అటెండెన్స్ని మనకు పంపించాలి డిపార్ట్మెంట్కి. అది ఏడీ గారు మనం దానికి డైరెక్షన్ ఇచ్చాం. ఒకసారి మీరు మాట్లాడి వీళ్ళు ఇంటికి పోకుండా వీళ్ళ అకౌంట్లోకే పెన్షన్ పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ పక్క స్టేట్లో చదువుతున్న మన రాష్ట్ర పెన్షన్ తీసుకుంటున్న విద్యార్థులు బయట చదివే వాళ్ళు కూడా పెన్షన్ మనం నేరుగా అకౌంట్లో పంపిస్తున్నాం. ఇక్కడ మన స్కూల్లో కొంతమంది పెన్షన్ కోసం ఇళ్ళకి వెళ్తారని చెప్పి నాకు తెలిసింది. అటువంటి అవసరం లేకుండా ఇక్కడే కూడా మనం ఇస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అంధ విద్యార్థుల స్కూల్ని మనం విజిట్ చేయడం జరిగింది. నా శాఖ పరిధిలోకి వచ్చే స్కూల్లో ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినం కూడా అవడం చాలా సంతోషం. ఇంకా అధ్యాపకులు కూడా చిత్తశుద్ధితో పిల్లలకి విద్యాబుద్ధులతో చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఈ స్కూల్కి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు దత్తతగా తీసుకొని అవసరమైనటువంటి వాలంటీర్లను కూడా అపాయింట్ చేయడం చాలా అభినందనీయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పరంగా సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే బ్రెయిలీ పుస్తకాలు ప్రింట్ చేసి ఇచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటు డిఎస్సి కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా బ్రెయిలీ మెటీరియల్ కూడా అందించడానికి ఉచితంగా ప్రభుత్వం తరఫున అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. స్కూల్లో ఉన్న పిల్లలకి నెలవారీ కూడా పెన్షన్లు కూడా అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అకౌంట్కి ఇచ్చే విధంగా చెల్లించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కొంతమంది కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, కోతలు వేస్తున్నారని. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ విధంగా పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలది మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ పక్షాల యొక్క అభిమతం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ స్కూల్లో కూడా పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అదనంగా మ్యూజిక్ టీచర్ కానీ ఇవి కూడా దివ్యస్వామి సహకారంతో ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తాను. జూనియర్ కాలేజీని అడిగారు, సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలన చేస్తానని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ ప్రభుత్వం
విధి చేత చిన్న చూపు చూడబడినటువంటి దివ్యాంగుల్ని గౌరవంగా చూడాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ విశాఖపట్నంలోనే దివ్యాంగుల కోసం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానికి 20 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే 19 ముందే ఆనాడు ముఖ్యమంత్రిగా దీనికి కేటాయించినా కానీ గతంలో నిర్లక్ష్యం గురైన తర్వాత ఆ ప్రాజెక్ట్ తిరిగి ఏర్పాటు చేసేందుకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇది కూడా భగవంతుని దయ వల్ల పూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ పీపుల్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి.